హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీ సెంటర్ రా బాబు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో గోకర్ణ డే 2 వ్లాగ్ అనమాట. సో డే 2 స్టార్ట్ అవ్వగానే మేము రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఓం బీచ్కి వెళ్ళి తర్వాత దాండేలి వెళ్ళిపోయామన్నమాట. సో ఈరోజు వీడియోలో ఓం బీచ్ వ్లాగ్ అలానే మహాబలేశ్వర్ టెంపుల్ వ్లాగ్ ఉంటుంది అనమాట. అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ దాండేలి నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తా. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి. సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీడియోస్ మిస్ అవ్వకుండా. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, ద డిమాన్ కింగ్ అంటే రాక్షస రాజైన రావణాసురుడు ఇక్కడ ఘోరమైన తపస్సు చేసి మహాశక్తివంతమైన ఆత్మలింగాన్ని పొందాడు. కానీ మహాశివుడు ఒక షరతును పెట్టాడు. అదేంటంటే ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైతే నేల మీద పెడతారో అక్కడే ప్రతిష్ఠింపబడుతుంది అని. కానీ రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడానికి అక్కడున్న ఒక పిల్లవాడి చేతిలో పెట్టి వెళతాడు. ఆ పిల్లవాడు మరెవరో కాదు, మారువేషంలో ఉన్న మహాగణపతి. రాక్షసరాజైన రావణాసురునికి ఈ ఆత్మలింగం దక్కకూడదని 3 లెక్క పెట్టే లోపు వస్తే మాత్రమే ఇది నీ చేతికిస్తాను, లేదంటే ఇక్కడే కింద పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. యాజ్ పర్ ప్లాన్ రావణాసురుడు వచ్చేలోపే 1, 2, 3 అని చెప్పేసి కింద పెట్టేస్తాడు. అలా పెట్టిన చోటే ప్రతిష్ఠింపబడి ఇప్పుడున్న గోకర్ణ క్షేత్రంగా మారింది. అదండి ఈ గోకర్ణం క్షేత్రం యొక్క విశిష్టత. ఇంకా టెంపుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మీరు ముందు మహాగణపతి టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని తర్వాత శివాలయంలోకి వెళ్ళి ఆ తర్వాత చుట్టుపక్కల కొన్ని అమ్మవారి టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసేయండి. టెంపుల్లోకి షర్ట్ నాట్ అలౌడ్ అండ్ ఖచ్చితంగా పంచి కట్టుకోవాలన్నమాట. ఇవి రూల్స్ మహాబలేశ్వర్ టెంపుల్లో. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో ఆ తర్వాత వెంటనే ఓం బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓం బీచ్కి వచ్చి కొన్ని వీడియోస్ తీసుకొని అలానే ఎంజాయ్ చేసాము అంతే. వర్షంకి మళ్ళీ కడుపులో నొప్పి వర్షం వచ్చిందనమాట. ఎక్కడైనా దిగాము అంటే ఒక 10 to 15 minutes అది మమ్మల్ని ఖాళీగా వదిలేస్తుంది పడకుండా. ఇక 15 minutes ఎంజాయ్ చేసేసాము అని అనుకుంటే ఇంకా పడిపోతుంది. ఇప్పుడు కూడా అంతే, కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము అంతే, వర్షం పడిపోయింది. ఆ వర్షంలో మేము రాళ్ళు ఎక్కి ఉన్నాము. అక్కడ ఓం బీచ్లో రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఎక్కాను నేనైతే ఎక్కాను కూడా. ఎందుకు ఎక్కాను రా బాబు అనిపించింది. ఆల్రెడీ ఎక్కగానే వాన పడింది, వాన పడగానే జారింది, జారగానే నేను పడ్డాను అన్నమాట. చేతులతో పట్టుకోరు, చెప్పులు 2. సరే బా వెళ్ళిపోదాం, అందరూ వెళ్ళిపోయారు. ఇక మరి చెప్పులు చేతితో పట్టుకుని రావే బాబు. సో ఓం బీచ్ తర్వాత మెల్లగా దాండేలికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ మా అల్లరి స్టార్ట్. ఇక్కడ నుంచి మీరు కూడా మా అల్లరిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు.
राजा 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 मन्मथ राजा जैसे जैसे मल्लल पूजा राजा 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 मल्लल Welcome to Sakubai. Hey 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 hey. Welcome to Sakubai. చెడుగుడంటే భయ్యా గుడుగుడంటే భయ్యా చెడుగుడంటే భయ్యా నాకు గుడుగుడంటే భయ్యా గుడుగుడంటే మహాభయ్యను సో ఇది గైస్ డే 2 వ్లాగ్. సో డే 2 ఎండింగ్లో మేము ఓమ్ బీచ్ తర్వాత ఒక రిసార్ట్కి వెళ్ళామన్నమాట దాండేలీలో. సో అక్కడ రెయిన్ డ్యాన్స్ అలానే పూల్లో మేము ఆడుకున్న ఆటలు అవన్నీ డే 3లో పెడతా. నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. అప్పటి వరకు మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. Ready guys? అక్కడ వేస్తున్నారు ఇద్దరు ఒకేసారి ఎగిరారు మీరు. Like, comment, share and subscribe to Besties అంటారా బాబు.